నేను అక్క దగ్గరికి వెళ్తున్నా. నా జర్నీ స్టార్ట్ అయింది. అలా నంద్యాలలో గిద్దలూరు బస్సు ఎక్కేసా. గిద్దలూరుకి రీచ్ అయిపోయాను. ఇలా బస్ స్టాండ్‌లో దిగానో లేదో బస్సు ఉంది ఎక్కేసా. అలా పూర్వమిల్లలో దిగి నడుచుకుంటూ వెళ్తున్నా. లగేజ్ ఏం లేదని చెప్పేసి బావకి కాల్ చేయలేదు. అలా ఇంటికి వెళ్ళేసి తినేసి రెస్ట్ తీసుకున్నాను. ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇలా మేడ మీదకి వచ్చి తిరుగుతున్నా. అలా మేడ మీద ఒక రౌండ్ వేసేసి కిందికి వచ్చేసా. అలా ఇంకా నేను అక్క వాకింగ్కి స్టార్ట్ అయ్యాము. ఈరోజు బావ రాలేదు. సో బావకి ఆఫీస్ ఉండే 8కి వెళ్ళారు. ఇక్కడ ఇవి ఉన్నాయి బాతులు. ఇంకా ఈ కుక్క అందరిని చూసి అరుస్తుంది తెలుసా. అలా సూపర్ మార్కెట్లో కొన్ని స్నాక్స్ తెచ్చుకున్నాం. ఈలోపు అమ్మ దోశ వేస్తున్నారు. అమ్మ హాయ్ చెప్తున్నారు. అలా దోశ తినేసా. దోశ తినేసిన తర్వాత మా బావ ల్యాప్టాప్లో మూవీ చూస్తున్నాను. మూవీ అయిపోయేసరికి లంచ్ అయిపోయింది. లంచ్ చేసేసా. ఇంకా అలా ఈవినింగ్ మా బావ పాలకోవా తీసుకొచ్చారు. మామూలుగా అయితే నాకు పాలకోవా నచ్చదు. బట్ ఇది ఒకసారి టేస్ట్ చూడు చాలా బాగుంటుందని అక్క చెప్తే టేస్ట్ చేసా. నిజంగా చాలా చాలా నచ్చింది నాకు. చాలా బాగుంది ఈ పాలకోవా. ఇంకా అలా నైట్ పానీపూరి దగ్గరికి వెళ్ళి తినేసి వచ్చాము నేను అక్క బావ. ఇంటికి వచ్చేసరికి అమ్మ రోటీ చేశారు. తినేసి పడుకున్నాం. దట్స్ ఇట్. బాయ్.